ఈరోజు మనం టీసీసీ అనే కోర్సును ఏ విధంగా అప్లై చేయాలో చూద్దాం. ఈ టీటీసీ కోర్స్ ద్వారా మనకేం ఉపయోగాలు, ఇది చేయడం ద్వారా మనకేం యూజెస్ అవి కూడా తెలుసుకుందాము. టీసీసీ టెక్నికల్ సర్టిఫికేట్స్ కోర్స్ అని అంటాము. ఇందులో ఉన్న సబ్జెక్ట్స్ ఏంటి అంటే డ్రాయింగ్, టైలరింగ్, ఎంబ్రాయిడరీ వర్క్స్ నేర్పించడము. ఇందులో ఎంబ్రాయిడరీ వర్క్, డ్రాయింగ్, టైలరింగ్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ 2 దశల్లో ఉంటుంది. ఫస్ట్ది లోయర్ హయ్యర్ టెక్నికల్ సర్టిఫికేట్ కోర్సు పరీక్షల జనవరి 2026న నిర్వహించినట్లు ప్రభుత్వ పరీక్ష విభాగం తెలిపినారు. డిసెంబర్ 5, 2005లోగా పరీక్ష ఫీజు చెల్లించవచ్చని పేర్కొన్నారు. ఈ పరీక్షలు రాయాలనుకునే వారు ఈ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవాలని, పూర్తి చేసిన ఆన్లైన్ దరఖాస్తు ఫారాలను, ఒరిజినల్ చలానాను, ఆధార్ కార్డ్ జిరాక్స్లను, సర్టిఫికెట్లను డిసెంబర్ 5లోగా జిల్లా విద్యాధికారి ఆదిలాబాద్ కార్యాలయానికి అందజేయాలని పేర్కొన్నారు. లోయర్ డ్రాయింగ్కి 100 రూపీస్, హయ్యర్ డ్రాయింగ్కి 120 రూపీస్, టైలరింగ్, ఎంబ్రాయిడరీ లోయర్ గ్రేడ్కి 150, టైలరింగ్, ఎంబ్రాయిడరీ హయ్యర్ గ్రేడ్కి 200 పరీక్ష ఫీజు చెల్లించాలని తెలిపారు. 50 రూపీస్ ఆలస్య రుసుముతో డిసెంబర్ 12, 2025 వరకు, 75 ఆలస్య రుసుముతో డిసెంబర్ 19 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని జిల్లా విద్యాధికారి తెలియజేశారు. ఇందులో ఏ విధంగా మనం అప్లై చేసుకోవాలో చూసాము ఫస్ట్. నెక్స్ట్ మనము డీటెయిల్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇక్కడ చూడండి, ఆఫీస్ ఆఫ్ ద డైరెక్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్ తెలంగాణ హైదరాబాద్ ప్రెస్ నోట్. ఇది లోవర్ గ్రేడ్కి 100 రూపీస్, హయ్యర్ గ్రేడ్కి 150 రూపీస్. డ్రాయింగ్, టైలరింగ్కి లోవర్ గ్రేడ్ 150 రూపీస్, టైలరింగ్ హయ్యర్ గ్రేడ్ 200 రూపీస్. వితౌట్ లేట్ ఫీ 3rd డేట్ నుండి, విత్ లేట్ ఫీ తోటి డిసెంబర్ 10 వరకు, ఎప్పటిదాకా డిసెంబర్ 20 వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. మనం డిసెంబర్ 17 వరకు అప్లై చేసుకోవచ్చు. చేసుకొని డిఈఓ ఆఫీస్లో ఇచ్చేయాలి. ఇక్కడ దీనికి అర్హతలు ఏంటంటే 7th క్లాస్ నుండి మనం అప్లై చేసుకోవచ్చు. ఎవరైనా అప్లై చేసుకొని మనము గవర్నమెంట్ ఉద్యోగం సాధించాలనే వాళ్ళు ఎవరైనా దీన్ని అప్లై చేసుకోవచ్చు. గవర్నమెంట్ స్కూల్లో ఏ విధంగా ఇది మనము జాబ్ చేయొచ్చు అంటే, డిఎస్సి గురుకులాలో జాబ్స్ పడ్డప్పుడు ఈ టీటీసీ కోర్సు 2 సంవత్సరాల కోర్సు సర్టిఫికేట్ ఒకటి వస్తుంది. అది నాన్ టీచింగ్ కింద మనకు యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఇందులో సబ్జెక్ట్స్ ఏముంటాయంటే ఎడ్యుకేషన్, స్పోర్ట్స్, ఆర్ట్స్, కల్చర్, జనరల్ ఎడ్యుకేషన్, సెకండరీ ఎడ్యుకేషన్, డైరెక్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్, యూజర్ చేంజెస్ అట, గవర్నమెంట్ ఆఫ్ ట్రెజరీ చలాన్ టు ఫాలోయింగ్ హెడ్ అకౌంట్స్. నెక్స్ట్ ఇది అప్లై చేసిన తర్వాత పోస్టల్ అడ్రస్ ఫిల్లింగ్ విత్ పిన్ కోడ్, నేమ్ ఆఫ్ ద సెలెక్ట్ రెస్పెక్టివ్ బాక్స్, మనము ఏ డిస్టిక్ నేమ్స్ ఎక్కడెక్కడ సెంటర్ పడాలో ఈ డిస్టిక్స్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అంతే. ఇప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే, మనం ఒకటి చలన ఫామ్ తీసుకోవాలి. ఆ చలన ఫామ్ అది ఫిల్అప్ చేశాక చలన ఫామ్ కూడా ఈ విధంగా ఉంటుంది. ఇది చలన ఫామ్. ఈ చలన ఫామ్ మీద మనము ఇక్కడ మొత్తం రూపాయలు 100 రూపాయలు అంటే లోవర్ గ్రేడ్ నేను డ్రాయింగ్ అప్లై చేస్తున్నాను, 100 రూపీస్ అని పెట్టేసి ఇక్కడ కింద అక్షరాలు రాసేసి మన అడ్రస్ రాయాలి. రాసి ఇక్కడ డేటు, తేదీ సంతకం చేసి, ఈ ట్రెజరీ ఆఫీస్లో ఇక్కడ సంతకం ఉంటుంది చూడండి, ట్రెజరీ ఆఫీస్లో సైన్ చేయించి, ఇటు బ్యాంకులో కూడా సైన్ చేయించి మనం చలానా కట్టి ఆన్లైన్ ఫామ్ ఫిలప్ చేయాలి. ఫిలప్ చేసి డిఈఓ ఆఫీస్లో మన ఫామ్స్ని అక్కడ సబ్మిట్ చేయాలి. అంతేనండి దీని ప్రాసెస్. ఎవరైనా చేసుకోవచ్చు. 7వ తరగతి చదివిన ఎవరైనా దీనికి అర్హులే. కాబట్టి మనం ఇంత మంచి అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి ఖచ్చితంగా. డిఎస్సి అయినా, గురుకుల అయినా, కేజీబీవీసీలు అయినా, నవోదయలోనైనా, ఏ స్కూల్లోనైనా మనకు ఖచ్చితంగా ఆర్ట్ క్రాఫ్ట్ టీచర్, టైలరింగ్ టీచర్, ఎంబ్రాయిడరీ టీచర్ ఖచ్చితంగా అవసరం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ఒక 100 రూపాయలేనండి అప్లైకి, 2 సంవత్సరాలు. ఇది కూడా ఎప్పుడు ఉంటుందంటే, ఇప్పుడు డిసెంబర్లో అప్లై చేస్తే జనవరిలో ఎగ్జామ్ ఉంటుంది. సమ్మర్ హాలిడేస్ 45 డేస్ కోర్స్ ఉంటుంది. 45 డేస్ క్లాసెస్ ఉంటాయి. డ్రాయింగ్ సంబంధించి అయితే డ్రాయింగ్, ఎంబ్రాయిడరీ సంబంధించి ఎంబ్రాయిడరీ, టైలర్కి అయితే టైలరింగ్. ఓన్లీ 45 డేస్ ఉంటుంది. 45 డేస్ అయిపోయినాక మనకు ఒకటి లోవర్ గ్రేడ్ సర్టిఫికేట్ వస్తుంది. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా అంతే. నెక్స్ట్ సమ్మర్ డేస్లో 45 డేస్ హయ్యర్ కోర్స్ ఉంటుంది. అది అయిపోయినాక లోయర్ను హయ్యర్ 2 సర్టిఫికేట్స్ వస్తాయి మనకు ఈజీగా. ఆ వచ్చిన సర్టిఫికేట్స్ని మనం గవర్నమెంట్ జాబ్కి యూజ్ చేసుకోవచ్చు. ఇందులో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ.